ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల అభివృద్ధి సంక్షేమం చుట్టూ నడిచాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఎన్నికల్లో ఈ రెండు పక్కదారి పట్టాయన్నారు. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. పటాన్చెరులో నీలం మధుకు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్లో నిర్వహించారు రేవంత్. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినవే అని తెలిపారు. హలో 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 సంక్షేమము అభివృద్ధి ఎజెండాగా పేదరిక నిర్మూలన పారిశ్రామిక అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలు జరిగినాయి. కానీ మొదటిసారి 18వ లోకసభ ఎన్నికలు ఈ రోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలనే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, కల్పించిన మానవ హక్కులను, సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది. ఇదే కాదు, మతాల మధ్యన, భాషల మధ్యన, ప్రాంతాల మధ్యన, మనుషుల మధ్యన, మన మధ్యన చిచ్చు పెట్టి మనం కత్తులతోని పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది. ఇది ఏమాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు. ఇవాళ పెద్దలు దామోదర్ రాజనరసింహ చెప్పినట్టు ఆనాటి మెదక్ పార్లమెంటు నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో పటాన్చెరు పారిశ్రామిక వాడను బిహెచ్ఏలు సంక్షేమము అభివృద్ధి ఎజెండాగా పేదరిక నిర్మూలన పారిశ్రామిక అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలు జరిగినాయి. కానీ మొదటిసారి 18వ లోకసభ ఎన్నికలు ఈ రోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలనే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మా పటాన్చెరు అభివృద్ధిలో వెనుకబడిందన్నారు మంత్రి కొండా సురేఖ. 10 ఏళ్లు బీఆర్ఎస్, బీజేపీలు మెదక్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కొండా సురేఖ. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ పేద ప్రజలను మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. మెదక్ అభివృద్ధి చెందాలంటే నీలం మధుని గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి. బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు నీలం మధు. మెదక్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు నీలం మధు. తెంచుకొని మరి స్వాతంత్రం వచ్చిన ఫీలింగ్ తోటి మరి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి నీలం మధుకు అండగా నిలబడతా ఉన్నారన్న. వాళ్లకు అండగా దండగా మనము ఉండి నిలబడి వాళ్లకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చి రేపు ఎన్నికల్లో ఏజెంట్ కు రావడానికి కూడా సిద్దిపేటలో భయపడేటువంటి పరిస్థితి ఉందన్న. కాబట్టి నేను నిన్నంతా కూడా సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించి అందరికి కూడా ధైర్యం చెప్పి పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టడం జరిగిందన్న. అందరిలో కూడా ఒక ఉత్సాహం నెలకొంది. ఈ మీటింగ్ తో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు రేపు పనిచేసి భారీ మెజారిటీతో నీలం మధు బీసీ బిడ్డను గెలిపిస్తారని నేను ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తూ మరి మీరు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ పటాన్చెరు పూర్తిగా వెనుకబడి ఉందన్న. ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా కాలనీల డెవలప్మెంట్ కోసం మీరు ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఇక్కడ పటాన్చెరును ప్రత్యేక దృష్టితో చూడాలని కోరుకుంటూ మరి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కావలసిన నిధులు మంజూరు చేసి నాకు అండగా, ఈ మెదక్ ప్రజలకు అండగా, ఈ జిల్లా ప్రజలకు అండగా ఉంటారని, ముఖ్యంగా నీలం మధు చాలా మరి ప్రజల్లో చొచ్చుకుపోయేటువంటి వ్యక్తి. ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఆయనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారన్న తప్పకుండా మెదక్ సీట్ గెలిపించి మరి మీకు బహుమతిగా ఇస్తాము, ఇందిరమ్మ పేరు నిలబడతాము అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మనమందరం ఒకటే 2 అంశాలు ఆలోచన చేయాలి. మతపరంగా ఆలోచన చేద్దామా, సంక్షేమ పరంగా ఆలోచన చేద్దామా, ఉపాధి కావాలన్నా,
చరిత్రల పార్టీ కావాలన్నా, సంక్షేమాన్ని నిస్వార్థంగా సేవ చేసే పార్టీ కావాలన్నా, పటాన్ చెరువు అనేది 1978-80 నుంచి పారిశ్రామిక రంగంలో ప్రశస్తం పొందింది ఎవరి వల్ల? కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ వల్ల. ఈనాడు సుమారు 50,000 నుంచి 60,000 మంది యూపీ, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా యొక్క కుటుంబాలు, కార్మికులు ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నాయంటే దానికి కారకులు ఎవరు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఆనాడు 1960 దశకంలో BHEL, ఒక BDL, ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, చివరకు మన ప్రాంతానికి IIT తీసుకొచ్చిన చరిత్ర ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఉపాధి కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈనాడు మళ్ళీ పటాన్ చెరువుని కాపాడుకునే బాధ్యత కూడా మన పైన ఉన్నది. కొత్తగా కాలనీలు వస్తున్నాయి. పేదవానికి ఇండ్లు లేవు, ఇళ్ల జాగలు లేవు. ఆనాడు ప్రతి గ్రామంలో పేదవానికి ఇండ్లు ఇచ్చినా, వ్యవసాయ భూములు ఇచ్చినా, ఇళ్ల మంజూరు చేసినా, ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఆ చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీది, ఇందిరమ్మ రాజ్యాంది. ఈనాడు మళ్ళీ మొన్న 6 గ్యారెంటీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకొచ్చి ప్రాంతంలో, ఈ మెదక్ ప్రాంతం నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తల్లి, ఆ తల్లి గడ్డ నుంచి ఒక పేరింటి బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు నీలం మధు ఈ పడంచర్ ప్రాంతంలో స్థానికంగా పుట్టి ఈ ప్రాంత ప్రజలతో ఎట్లా మమేకం ఉంటాడో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరితోటి పొద్దున్న లేసి రాత్రి వరకున్న, నాకు అమ్మా నాన్న లేకున్నా కూడా మీరే అమ్మా నాన్న అనుకొని, మీరే అన్నదమ్ములు అనుకొని మీ మధ్యలో ఉండే బిడ్డను ఈ రోజు ఇక్కడ నుంచి గతంలో కూడా ఇందిరాగాంధీ గారు బార్ల నుంచి అంజయ్య గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఒక పేరింటి బిడ్డను కూడా ఎంపీగా పంపించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నేను ఎంపీ గెలిచిన తర్వాత కూడా మన అన్న అందరికీ ప్రియతమ నాయకుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. మీ అందరికీ కూడా రాష్ట్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ పడంచేరు ప్రాంతాన్ని, మెదక్ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసి నా పార్లమెంటు నిధులు కూడా తీసుకొచ్చి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుల్లాగా ఉండి మిమ్మల్ని కలుపుకోయే బిడ్డలాగా ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేతి గుర్తుకు ఓటేసి మన సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు, రేపు కేంద్రంలో ఇండియా కూటమి రాబోతుంది. ఇండియా కూటమి నుంచి 5 గ్యారెంటీలు వస్తే ఖచ్చితంగా సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. వాళ్ళేమో ఒకరేమో మతం మీద ఓటాడతారు, ఒకరేమో